కింద దగా డిఎస్సీ కింద మిగిలేటటువంటి పరిస్థితి వచ్చింది. తిని తిండక బవళ్ళు రోజుకి 20 గంటల పాటు కష్టపడి చదువుకుని ఆస్తులు తాకట్టులు పెట్టి అప్పులు చేసి డిఎస్సీ కోసమని చెప్పి కోచింగ్ సెంటర్లకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టీచర్ని అవ్వాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలి అని చెప్పి కళలు కన్నటువంటి నిరుద్యోగుల కళల మీద నీళ్లు చల్లినటువంటి మనిషి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. ఇలా అడుగుతా ఉన్నాం, అవినీతి సొమ్ముతో అక్రమార్చనతో మునిగి తేలుతా ఉన్నటువంటి ఈ లోకేష్ గారికి నిరుపేద నిరుద్యోగుల యొక్క ఆకలి కేకలు ఎక్కడ వినిపిస్తాయని చెప్పి ఏదైతే ఈ రాష్ట్రంలో ఇసుక గాని మట్టి గాని లేక విద్యుత్ ఒప్పందాల దగ్గర నుంచి అన్ని కూడా అవినీతిమయంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఆఖరికి నిరుద్యోగుల జీవితాలతో కూడా ఆట ఆడేటటువంటి పరిస్థితి, వ్యాపారం చేసేటటువంటి పరిస్థితికి లోకేష్ దిగజారిపోయాడని చెప్పి చాలా స్పష్టంగా ఈ డిఎస్సీ నోటిఫికేషన్ తోనే అర్థమవుతా ఉంది. ఇందాక గణేష్ అన్న చెప్పినట్టుగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి కానీ విని ఎరిగినటువంటి చరిత్రలో జరగనటువంటి ఒక గొప్ప నోటిఫికేషన్, దాదాపుగా 1,50,000 మందిని అందులో ఒకేసారి సచివాలయ ఉద్యోగస్తుల పేరిట నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేస్తే ఎక్కడ ఏ ఒక్కటి కూడా కనీసం చిన్న ఎలిగేషన్ కూడా రాకుండా పారదర్శకంగా వేళ ఆ రిక్రూట్మెంట్ అంతా కూడా జరిగింది. మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని రద్దు చేసి మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం 16,000 మందికే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ లో 10th కి డిఎస్సీకి కూడా ఒకరే కన్వీనర్ ఉండాలనేటువంటి విభాసగా జరుగుతూ ఉన్నటువంటి ఒక ప్రక్రియ దగ్గర నుంచి మొదలుపెట్టి పేపర్ ప్రిపరేషన్ దగ్గర నుంచి డిజిటలైజేషన్ దగ్గర నుంచి లేక స్పోర్ట్స్ కోటాలో జరిగేటటువంటి రిక్రూట్మెంట్ దగ్గర నుంచి అన్ని స్థాయిల్లోని కూడా పూర్తిగా అవినీతితో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఈ నోటిఫికేషన్ కనిపిస్తా ఉంది. హెరిటేజ్ పాన్ అమ్మినట్టుగాను పెరిగమ్మినట్టుగాను ఇవాళ ఈ టీచర్ పోస్టుల్ని సంతలో అమ్మేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందనేటువంటిది కోకొల్లలుగా ఉదాహరణలు కనిపిస్తా ఉన్నాయి. కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మాత్రమే అర్హత కలిగినటువంటి లోకేష్ ని ఇవాళ కేబినెట్ లో మంత్రిగా ఉంచాలి అని చెప్పని అనుకుంటే ఏదో ప్రాధాన్యత లేనటువంటి శాఖలకి మంత్రిగా నియమించాలి తప్పితే ఈ రకంగా నిరుద్యోగుల యొక్క జీవితాలను ఆడుకుంటూ విద్యాశాఖ లాంటి ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి శాఖకి మంత్రిగా పెడితే ఈ రకంగానే నిరుద్యోగుల జీవితాలు రోడ్డు మీద పడతాయనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ లోకేష్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే మీరు చేసినటువంటి తప్పులను ఒప్పుకుని ఈ ప్రభుత్వం సిబిఐతో కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ నిర్వహించినటువంటి పక్షంలో లోకేష్ గారిని ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలోకి వెళ్ళినా కూడా నడి రోడ్డు మీద బట్టలు వేసి తన్నేటటువంటి కార్యక్రమం నిరుద్యోగులు చేస్తారనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీరేదైతే గతం నుంచి కూడా చెప్పినటువంటి ప్రక్రియ ఎగ్జామ్ రాసినటువంటి 3,30,000 మందికి కూడా ఆ రిజల్ట్ కి సంబంధించి మెరిట్ లిస్ట్ ని అనౌన్స్ చేసి ఆ డేటాని స్పష్టంగా బయటకి కరెక్ట్ లో డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ ప్రక్రియని ఫాలో కాకుండా ఎవరైతే మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వేళ కలెక్టరేట్లలో కలెక్టర్లు నిర్వహించాల్సినటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియని మీ కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో 15 లక్షలకి 20 లక్షల రూపాయలకి అని చెప్పి
అమ్మకానికి పెట్టినటువంటి ఆడియో టేపులతో సహా ఎవిడెన్స్లతో సహా స్పష్టంగా బయటకు వచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి ఏ ఒక్కరి మీద కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు, ఒక్క పోలీస్ కేసు కూడా కట్టలేదు అంటే ఏ రకంగా మీ ప్రభుత్వం పనిచేస్తా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతాం. కానీ ఎవరి మీద పోలీస్ కేసులు వస్తాయనంటే ఎవరైతే ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తారో, గొంతెత్తి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోని ఫేస్బుక్ లోని మీరు చేసేటటువంటి తప్పుల్ని వెలుగెత్తి చాటుతారో వాళ్ళ మీద మాత్రం కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు పెట్టేటటువంటి కేసులకో మీ లాఠీలకో తోటాలకో భయపడేటటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉండదు. మీరు బెదిరించే కొద్దీ, భయపెట్టే కొద్దీ, మీరు అలగదొక్కాలనుకునేటటువంటి కొద్దీ తిరగబడేటటువంటి కార్యక్రమం జరుగుతుంది, మీ కాలర్లు పట్టుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అన్నింటిలో కూడా వైఫల్యం చెందారు. సూపర్ 6 పేరిట నిరుద్యోగ భృతిస్తా ఉన్నారు. నెలకి 3,000 రూపాయలు చొప్పున ఈ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి ఈనాడు దినపత్రికలను ప్రచురించారు. అంటే 3,000 కోట్లు చొప్పున 60,000 కోట్ల రూపాయలు పైబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మీరు బకాయి పడ్డారు. ఆ రకంగా నిరుద్యోగులకు మోసం చేశారు. వాలంటీర్లకి 5,000 రూపాయలు ఉన్నటువంటిది 10,000 రూపాయలు గౌరవ వేతనం చేస్తామని చెప్పి వాలంటీర్లు చెవులో పువ్వులు పెట్టారు. ఎండిఓ వెహికల్స్ పేరిట ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు పీకేసి వాళ్ళను కూడా రోడ్ల మీద తెచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. బెవరేజ్ కార్పొరేషన్ లో కావచ్చు, మైన్స్ డిపార్ట్మెంట్ లో చేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు కూడా పీకేసి రోడ్లు మట్టి కొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఇంకా ఎన్నాళ్ళు మీ మోసాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ డిఎస్సి పేరుతో మీరు చేసినటువంటి అతిపెద్ద స్కామ్ ఖచ్చితంగా మీరు దాని పర్యవసానం అనుభవించక తప్పదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ ప్రభుత్వం దిగి రావాలి, పారదర్శకంగా దీని మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల తరపున, మరీ ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పోరాటం చేస్తుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా ఈ ప్రభుత్వ పెద్దలకి హెచ్చరిస్తూ, మరి ఒక పెద్ద మనిషి గురించి ఖచ్చితంగా ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే నీతిగా నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చారో, ప్రశ్నించడం కోసం, పేదవాడి పక్షాన నిలవడం కోసం అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అన్న పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు ఈ రోజు దాకా కనీసం మీరు డిఎస్సిలో జరిగినటువంటి మోసాల మీద కనీసం స్పందించట్లేదని చెప్పి ఈవేళ అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని. ఆ విషయాలను పక్కన పెట్టి కాపులను తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తావు, కాపులతో పని లేదంటావు, కాపులను కించపరిచేటటువంటి కార్యక్రమం చేస్తావు. ఎన్నికలకు ముందేమో కాపుల అత్యంత సంఖ్యాబలం ఎక్కువ ఉన్నటువంటి పిఠాపురం లాంటి నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలి, ఎన్నికలు అయిపోయాక కాపులు మాత్రం మనకు అవసరం లేనటువంటి మాటలు మాట్లాడాలి. మీకు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాలంటే, కోట్ల రూపాయల ఫండింగ్ ఇవ్వాలనంటే కాపులు కావాలి. నిన్ను నమ్మి ఇవాళ నాలాంటి వాళ్ళని, లేక గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళను, కన్నబాబు గారినో, లేకపోతే దాడిశెట్టి రాజానో, పేర్ని నానినో, లేకపోతే అంబటి రాంబాబు గారినో, మాలాంటి వాళ్ళని నిత్యం 24 గంటలు ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు సేవ చేసేటటువంటి కార్యక్రమంలో ఉంటే మాలాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి నువ్వేదో చాలా పెద్ద పనోడివని, పెద్ద పోటుగాడివని చెప్పి ఇవాళ కాపులు ఎక్కించేటటువంటి కార్యక్రమం చేస్తే ఇవాళ అదే కాపులకు వ్యతిరేకంగా మాట్లాడతాం. ఎందుకు అనేటువంటి ప్రశ్న ఇవాళ ఖచ్చితంగా అందరికీ కూడా ఉత్పన్నం అవుతా ఉంది. డిఎస్సిలో మోసం జరిగితే నిరుద్యోగుల తరఫున మాట్లాడాం. ఎందుకంటే ఆ శాఖకు మంత్రి లోకేష్ కాబట్టి. మేర కాపులకు వ్యతిరేకంగా మాట్లాడితేనే చంద్రబాబు దగ్గర, లేకపోతే లోకేష్ దగ్గర నీకు మార్కులు పడతాయనేటువంటి ఉద్దేశం కాదా ఇవాళ ఈ రకంగా నువ్వు మాట్లాడడానికి కారణం అని చెప్పని అడుగుతాం.
ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. నిజంగా నీలో కనుక చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే నువ్వు రియల్ హీరో కాదు రియల్ హీరో అని అనిపించుకోవాలని అనుకుంటే, ఇవాళ డిఎస్సి అభ్యర్థుల తరఫున బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది అని చెప్పని చెప్తా ఉన్నా. లేని పక్షంలో చరిత్ర హీనుడిగా నువ్వు మిగిలిపోతా ఉన్నావు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెబుతూ, మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ఈ యొక్క పోరాటానికి మరి ప్రారంభించడం జరిగింది. ఇవాళ విశాఖపట్నంలో మరి జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజన్న దగ్గర నుంచి మొదలుపెట్టి మరి స్థానికంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ అభ్యర్థులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అదే రకంగా మా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చందు గారు కానీ, లేకపోతే రాష్ట్ర స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లాలో కానీ, మండలాల్లో కానీ, వార్డుల్లో కానీ క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు కానీ ఒక చిన్న పిలుపుతో ఇవాళ ఇన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగుల తరపున పోరాటం చేయడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇంకొకసారి ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.